ఓటేయాలని చెప్పి నేను సవినం కోరుతున్నాను. నేను తమ్ముడు గెలిస్తే నేను గెలిచినట్టుగా భావించుకోండి, తమ్ముడు గెలిస్తే మీ ఇంట్లో సభ్యులు ఉన్నట్టుగా సభ్యుడే గెలిచినట్టుగా భావించుకోండి. నేను ఇక్కడికి వచ్చే నెల కాలం గురించి నేను చెప్తాను. నేను ఇగో రాజశేఖర్ గారు కూడా మళ్ళా ఎస్సీ వర్గీకరణ చేపిస్తా కృష్ణ మీకు అని అన్నాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్గీకరణను సుప్రీంకోర్టులో రద్దు చేయించిండ్రు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ కాంగ్రెస్ మీద నేను యుద్ధం మొదలు పెట్టాను. కాంగ్రెస్ అందరినీ కలిసినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదనే విషయాన్ని మనం మర్చిపోతాం సార్ నేను కోరుతున్నాను. నంబర్ త్రీ ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా నేను, దేశాన్ని ఏలుతున్నారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. రాష్ట్రానికి అనుకూలంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాయమంటే కడప ఎంపీగా ఉన్నప్పుడు లేఖ రాసిండు. ఇగో తేదీ చదువుతున్నా 22/10/2010 కడప ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాసిండు. ఒకరోజు నేను కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీరప్ప మొయిలీ గారిని కలుస్తున్నప్పుడు నేను అక్కడనే ఉన్నా. అక్కడ ఉన్నప్పుడు నా దగ్గర అక్కడికి వచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఏంది ఇక్కడ ఉన్నావు అన్నాడు. వర్గీకరణ మీద వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన అన్న. ఆ వినతి పత్రం ఇవ్వమన్నాడు. నా చేతిలో తీసుకున్నాడు. తీసుకొని అన్న నువ్వు ఒక్కడు ఎందుకు కొట్లాడుతున్నావే, ఇది మా నాన్న డ్రీమ్ అన్నా, నేను నీకోసం నేను కూడా వస్తా అని చెప్పి నేను ఇచ్చే లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టడమే కాకుండా అప్పుడు ఆయనతో ఎంబడున్న అనంతపూర్ ఎంపీ వెంకటరామరెడ్డితో కూడా సంతకం పెట్టించి మేము ముగ్గురం కలిసిపోయి వినతి పత్రం ఇచ్చాము కేంద్ర న్యాయశాఖ మంత్రికి. నేనేమనుకుంటా అండగా ఉంటాడు అనుకుంటున్నా లేదా? మూడో విషయం, వైసీపీ పెట్టిన తర్వాత ప్లీనర్ సమావేశంలో నేను తీర్మానం పెడతాను అని అన్నాడు. తీర్మానం పెడతా అంటే తీర్మానం పెట్టేసిండు వైసీపీ సమావేశంలో. అప్పుడు నాకు ఒక మాట చెప్పిండు, అన్నా నువ్వు ఒంటరి పోట ఎందుకు చెప్తున్నావే, నీకు రాజ్యసభ ఇస్తా తీసుకో అని అన్నాడు. నాకు రాజ్యసభ వద్దు, నువ్వు ఇంకెవరికన్నా తీసుకో అని చెప్పాను. ఇప్పుడు చూడండి బీసీ సంక్షేమ సంఘ నాయకుడు ఆర్ కృష్ణ గారికి ఆయన రాజ్యసభ ఇచ్చాడు, నేను తీసుకోలేదు. ఇక్కడ మీ అన్నది చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నమ్మాను అనడానికి 3 సాక్ష్యాలు. మరి నమ్మి నేను ఆయనకి ఏం చేశాను? 5 సాక్ష్యాలు చెప్తా. నంబర్ 1, 1 లెటర్ రాసిండు మనకు అనుకూలంగా. 2 నా లెటర్ మీద సంతకం పెట్టి నాతో వచ్చి వినతి పత్రం ఇచ్చిండు. 3 వాళ్ళ పార్టీ తీర్మానాలు పెట్టేసిండు. నేను నమ్ముతా కదా. నమ్మి ఆయన కష్టాలు నేను తోడున్నాను అనడానికి సాక్ష్యం చెప్తున్నా. చూడండి, ఒకరోజు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, తెలంగాణ ఇవ్వాలా వద్దా అని. తెలంగాణ ఇవ్వద్దని చెప్పి ఆయన మాట్లాడిన 10 రోజులకే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయబోయిండు. నువ్వు తెలంగాణకు వద్దని చెప్పి తెలంగాణ ఇట్లా పర్యటన చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటన చేసి అడ్డుకుంటామని ప్రకటన చేసిండు. తెలంగాణ అంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది ఆయన రానియద్దని చెప్పి. అప్పుడు నేను అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరులు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంటుంది కదా. అందరి అభిప్రాయం ఒకే తిరిగి ఉండకపోవచ్చు, కానీ ఎవరు ఏ అభిప్రాయం ఉన్నా తిరిగే స్వేచ్ఛ ఉంటుంది కదా రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి జగన్ రాకను అందరు అడ్డం పడుతుంటే జగన్ రాకను నేను ఒక్కనే స్వాగతించిన అనేసి కూడా మీరు మర్చిపోదు. ఇది వాళ్ళ సాక్షిపత్రికే మొదటి పేజీలు వేసింది. అంటే నేను ఆయనకు రాయలసీమ ప్రజలారా, ఆదోని ప్రజలారా, ఇక్కడుండి పనుల కోసం రాజధాని వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? అమరావతికి వెళ్ళాలి. వాస్తవానికి అమరావతి మన రాజధాని. అసలు రాయలసీమ ప్రజలే పేద ప్రజలు అంటాం కదా, రాయలసీమ ప్రజలే అన్ని రంగాల్లో పేదలు కదా. రాయలసీమ ప్రజలకు రాజధాని దగ్గర ఉండాలా దూరం ఉండాలా? దగ్గర ఉండాలి. మరి రాయలసీమ ప్రజలకు అమరావతి దగ్గర ఉంటుందా విశాఖ దగ్గర ఉంటుందా? మరి అక్కడ కూడా మాట మార్చిండు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ మాట్లాడిండు, నాకు అమరావతి రాజధాని పెట్టడం నాకు అభ్యంతరం లేదు, అమరావతి రాజధాని డెవలప్ కావాల్సిందే, అందుకే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, రేపు వస్తే అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిండు కదా. మరి ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు నిజంగానే ఇవాళ నేను చాలా అవమానపడుతున్నా ఒక తెలుగు పౌరుడిగా. నేను చెప్పనా, నేను చాలా సిగ్గుతో తల వంచుకుంటున్నా. ఏ రాష్ట్ర ప్రజలైనా మా రాష్ట్రం ఇదని చెప్పి మా రాజధాని ఇదని చెప్పుకుంటారు. దేశానికి రాజధానులు ఉంటాయి, రాష్ట్రాలకు రాజధాని ఉంటాయి. దేశానికి రాజధానులు ఉంటాయి, రాష్ట్రాలకు రాజధానులు ఉంటాయి. ఇగో తమిళనాడు పోతే మీ రాజధాని ఏంటంటే చెన్నై అంటారు గర్వంగా, కర్ణాటక పోతే మాది బెంగళూరు అంటారు, మహారాష్ట్ర పోతే ముంబై అంటారు, ఛత్తీస్గఢ్ పోతే రాయ్పూర్ అంటారు, ఒడిశా పోతే మాది భువనేశ్వర్ అంటారు. ఓకే, తెలంగాణకు వస్తే మన హైదరాబాద్ అంటారు, ఇంకో దిగిపోతే ఇంకో రాష్ట్రం అంటారు. కానీ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ రాష్ట్ర రాజధాని పేరు చెప్పంటే ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు తలదించుకునే పని చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తలదించుకునే పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. విషయం మీరు మర్చిపోతారు సార్. ఏం చెప్పుకుంటారు మా రాజధాని ఇది అని చెప్పి. ఒకరు రాజధాని అమరావతి అంటే ఇంకో రాజధాని విశాఖ అంటారు. దీన్ని బట్టి అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థంటే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితి తీసుకొచ్చిండు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానిస్తుండనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, నేను మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మాకు మేలు చేసిండు. తర్వాత మాకు మేలు చేసే అవకాశం ఒక గౌరవ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి ఉన్నదని కూడా మీరు మర్చిపోరు. దయచేసి ప్రజలారా, మీ అన్నగా చెప్తున్నా నేను, గౌరవ నరేంద్ర మోడీ గారు అంటే నాకు ఎనలేని గౌరవం. ఎందుకంటే ఆయన పేద వర్గాల మనిషి, మీ అన్నగా చెప్తున్నా, ఒకసారి గ్రహించండి. నేను ఎస్సీ వర్గీకరణ మీద ఒకసారి ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాను. దగ్గర తీసుకున్నాడు, చదివి కృష్ణ నేను ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత నాదేనని చెప్పి ఆయన దగ్గర తీసుకొని ఒక ప్రధానమంత్రి ఒక మాదిగ బిడ్డను కౌగలించుకున్నాడు. ఒక మాదిగ బిడ్డ భుజాన్ని తట్టి నేనున్నా కృష్ణ నీకున్నా కృష్ణ నేనని చెప్పి ఆయన దగ్గర తీసుకొని వాగ్దానం చేసిండు. ఇగో వర్గీకరణ చేయబోయేది ఆయనే. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, తెలుగు ప్రజల మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాదేనని చెప్పి నిన్న ఇంటర్వ్యూ చెప్పిండు. నిన్ననే ఇంటర్వ్యూ చెప్పిండు. నిన్న ఇంటర్వ్యూలోనే చెప్పిండు అనేసి కూడా మీరు మర్చిపోతాను సహాయం కోరుతున్నాను. ఇదే ఇంటర్వ్యూలో నిన్న వచ్చిన ఇంటర్వ్యూలోనే ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, కర్ణాటకలో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాదేనని చెప్పి నిన్ననే చెప్పాడు. కాబట్టి ఒకనాడు చంద్రబాబు నాయుడు న్యాయం చేసిండు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయం చేస్తామని ముందుకు వచ్చిండు. వీళ్ళిద్దరు కలయిక వల్ల దేశంలో మాదిగల కండ ఉండేది నరేంద్ర మోడీ, రాష్ట్రంలో మాదిగల కండ ఉండేది అదే సమయంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేసి కూడా మర్చిపోతాను సార్ నేను కోరుకుంటూ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన పేదల మనిషి, అట్టడుగు పేదవర్గం పేదలను కూడా వచ్చినవాడు, తిండి లేని కుటుంబం వచ్చినవాడు. అందుకనే పేదలందరికీ ఉచిత బియ్యం సప్లై చేస్తున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోదు. తెల్ల రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యం ఉచితంగా ఇస్తున్నారంటే గౌరవ నరేంద్ర మోడీ గారు వాళ్ళు వస్తుందనేసి కూడా మీరు మర్చిపోదు. అంతేకాదు మహిళల ఆకాంక్షలు నెరవేర్చింది, మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టింది కూడా నరేంద్ర మోడీ గారు అనేసి కూడా మీరు మర్చిపోదు. అగ్రకులాల పేదలకు ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు అనేసి కూడా మీరు మర్చిపోదు. భారతదేశం అంతా ఒకటే అని చెప్పి ఆర్టికల్ 370 రద్దు చేసి దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నది గౌరవ నరేంద్ర మోడీ గారు అనేసి కూడా మీరు మర్చిపోదు. ఏ రీతిగా చూసినా కూడా గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రధానమంత్రి కావాలంటే ఎంపీ గుర్తుకు ఖచ్చితంగా ఎంపీ ఎవరు నిలబడ్డా, టీడీపీ బీజేపీ ఎవరు నిలబడ్డా మీరు టీడీపీ బీజేపీ కూటమికే వేయండి. అదే సమయంలో నా తమ్ముడు ప్రార్థన సారథి, నేను తమ్ముడు ఒకటే అనుకోని, మీ బిడ్డ అనుకోని, మీ అన్న అనుకోని, మీ తమ్ముడు అనుకోని ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన నమ్మకంతో నిలబెట్టిన ప్రార్థన సారథి అన్నకు కమలం గుర్తు మీద కొట్టేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నేను సవినంగా కోరుకుంటూ, ఈ నా పిలుపు గౌరవ నరేంద్ర మోడీ గారికి ఓటేయమనే నా పిలుపు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని నా పిలుపు ఒక మాదిగలకే ఇవ్వట్లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి, అందరికీ అవకాశాలు రావాలని కోరిక నెరవేర్చుకోవడానికి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబుకి మీరు ఓటేయాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ ఓటేస్తారని ఆశిస్తూ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ధన్యవాదాలు. జై భీమ్, జై జవాన్.